This conference will now be recorded. ఓకే, యూజర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏపిలో యూజర్ని ఎలా రిఫర్ చేస్తారు? యూజర్ ఐడిగా రిఫర్ చేస్తారు. ఐడి అంటే ఐడెంటిఫికేషన్. ఒక యూజర్ని యూజర్ ఐడిగా రిఫర్ చేస్తారు ఎస్ఏపిలో. మనం లాగిన్ అవ్వాలంటే మనకు ఒక యూజర్ కావాలి, యూజర్ ఐడి కావాలి. యూజర్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ SU01 టీ కోడ్. యూజర్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటంటే SU01 టీ కోడ్. యూజర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అవన్నీ మనం చాలా క్లియర్ గా యూనిట్ లో నేర్చుకోవచ్చు. SU01 యూజర్ క్రియేట్ చేయడానికి టీ కోడ్. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏ నేమ్ తో యూజర్ ని, సపోజ్ ఇక్కడ చూడండి, ఇది క్రియేట్ బటన్, పేపర్ లాగా ఉండే సింబల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఐకాన్స్ పేపర్ లాగా ఉండే సింబల్ క్రియేట్ ఆర్ న్యూ ఉంటది. ఇది చేంజ్ బటన్, ఇది డిస్ప్లే చూడటానికి, ఇది డిలీట్ బటన్, డస్ట్బిన్ లాగా ఉండేది, కలర్ డిస్ప్లే, పెన్సిల్ చేంజ్, రెండు పేపర్లు ఒక పేపర్ మీద ఇంకో పేపర్ ఉంటే కాపీ, ఇది లాక్ అండ్ అన్లాక్, ఇది చేంజ్ పాస్వర్డ్. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజర్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఏ యూజర్ ని మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ అనే యూజర్ ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఈ సిస్టమ్ లో అడ్మిన్ అనే యూజర్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. మీరు ఏ యూజర్ ని క్రియేట్ చేయాలనుకున్నారో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేశాక ఇది క్రియేట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ లాస్ట్ నేమ్ కంపల్సరీగా ఇవ్వాలి, స్టార్ మార్క్. అడ్రస్ ట్యాబ్ లో మీరు ఏది ఫిల్అప్ చేసినా చేయకపోయినా మీకు సంబంధం లేదు, లాస్ట్ నేమ్ కంపల్సరీగా ఇవ్వాలి. ఒకవేళ కంపెనీలో వాళ్ళు ఏ డీటెయిల్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ అంతా ఎంటర్ చేయాలి, కానీ లాస్ట్ నేమ్ కంపల్సరీగా ఇవ్వాలి. కొరవ మీరు ఎంటర్ చేసినా చేయకపోయినా సంబంధం లేదు. లాస్ట్ నేమ్ ఇచ్చాక ఇక్కడ లాగ్ ఆన్ డేటా ట్యాబ్ క్లిక్ చేయాలి. డైలాగ్ యూజర్, దీని గురించి తర్వాత చూద్దాం. డైలాగ్ యూజర్, ఇక్కడ మీరు యూజర్ కి ఇప్పుడు ఏదైతే మీరు అడ్మిన్ అనే యూజర్ ని క్రియేట్ చేస్తున్నారో ఆ యూజర్ కి మీరు పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. పాస్వర్డ్ వచ్చి నేను basis.143 ఇస్తున్నాను. 2 టైమ్స్ ఇవ్వాలి, basis.143 అని పాస్వర్డ్ ఇస్తున్నాను. సో ఇంకా ఇక్కడ యూజర్ గ్రూప్ వ్యాలిడ్ ఫ్రమ్ ఇది ఉంటుంది, తర్వాత చూద్దాం. ఇంకా డైరెక్ట్ గా ప్రొఫైల్స్ అంటే ఒక యూజర్ ఇప్పుడు లోపలికి లాగిన్ అవ్వాలంటే పర్మిషన్, ఆథరైజేషన్, లోపల లాగిన్ ఏం చేయాలి ఏం చేయకూడదు, పర్మిషన్, ఆథరైజేషన్ ఎలాగంటే ప్రొఫైల్స్ ద్వారా, రూల్స్ ద్వారా. ఇప్పుడు ప్రొఫైల్స్ గురించి తెలుసుకుందాం. ప్రొఫైల్స్ ట్యాబ్ క్లిక్ చేసి ప్రొఫైల్స్ ఇవ్వాలి. SAP_all అనేది ఒక ప్రొఫైల్, SAP_new అనేది ఇంకో ప్రొఫైల్. వీటి గురించి మీరు టెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు చూడాలి. ఈ SAP_all గురించి, SAP_new గురించి టెస్ట్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ టెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతే, ఇంకా సేవ్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది యూజర్ క్రియేట్ అయింది అని, యూజర్ క్రియేటెడ్. సో ఇప్పుడు ఈ యూజర్ ని లాగిన్ అయి చెక్ చేసుకోవాలి. ఎంట్రీ డబుల్ క్లిక్ చేసి ఏ క్లయింట్ లో మీరు యూజర్ క్రియేట్ చేశారో ఆ క్లయింట్ లోనే ఆ యూజర్ ఉంటుంది, వేరే క్లయింట్ లో ఉండదు ఆ యూజర్. యూజర్ నేమ్ ఏంటి? అడ్మిన్. పాస్వర్డ్ ఏంటి? basis.143. మనం క్రియేట్ చేసింది డైలాగ్ యూజర్. డైలాగ్ యూజర్ కాబట్టి ఎప్పుడన్నా మీరు ఫస్ట్ టైం లాగిన్ అవగానే మళ్ళీ న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటది. ఎంటర్ న్యూ పాస్వర్డ్. యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ ఇవ్వకూడదు, ఇక్కడ వేరే పాస్వర్డ్ ఇవ్వాలి. basis.123, basis.123. ఎంటర్ బటన్ ప్రెస్ చేయొచ్చు లేదా ఐఆర్ఓ కంటిన్యూ ఎంటర్. ఈ విధంగా మనము యూజర్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? యూజర్ ని ఎలా క్రియేట్ చేయాలి? SU01 టీ కోడ్ నుంచి మనం కంపెనీ సిస్టమ్ లో మీరు ఒక యూజర్ ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది కదా. ఇప్పుడు మీరు కంపెనీ సిస్టమ్ లో యూజర్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఎలా చేంజ్ చేయాలి? సపోజ్ ఇప్పుడు మీరు SU01 టీ కోడ్ లోకి లాగిన్ అవుతారు. యూజర్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలంటే SU01 టీ కోడ్ లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అవ్వాక ఇక్కడ
మీరు ఏ యూజర్ని ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ అక్కడ ఇన్పుట్ ఫీల్డ్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఇది చేంజ్ బటన్ క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగన్ డేటాలో ఈ యూజర్ని వ్యాలిడిటీ ఫ్రమ్ పెడుతున్నాను. ఈ యూజర్ ఈ రోజు నుంచి రేపటిదాకా పనిచేయాలి. రేపటిదాకే పనిచేస్తుంది. ఈ రోజు నుంచి ఇలాగా వ్యాలిడిటీ ఫ్రమ్ వ్యాలిడిటీ త్రూ. మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకున్నారో ఆ చేంజెస్ అంతా చేశాక సేవ్ క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ కంపెనీ సిస్టంలో చేంజ్ చేయొచ్చు. చేంజ్ చేయాలనుకుంటే ఈ విధంగా చేంజ్ చేయాలి. చూడాలి డిస్ప్లే ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ మీరు చూడాలి అనుకుంటున్నారు. ఏ యూజర్ ఇన్ఫర్మేషన్ మీరు చూడాలో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేశాక ఇది స్పెట్స్ లాగా ఉండే డిస్ప్లే, దీన్ని క్లిక్ చేస్తే యూజర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? డిలీట్. దీని తర్వాత చూద్దాం. ఇప్పుడు కాపీ. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? కాపీ చేయాలి. కాపీ అంతే ఏంటి? క్రియేటే. కాపీ కూడా అంతే క్రియేటే. క్రియేట్ ఒక యూజర్ని క్రియేట్ మీరు రెండు విధాలుగా చేయొచ్చు. డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు. ఇంకో వే ఏంటంటే కాపీ. కాపీ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిడిఐసి అనే ఒక యూజర్ ఉంది నా దగ్గర. ఈ డిడిఐసి యూజర్ని ఇన్ఫర్మేషన్ అంతా వేరే యూజర్కి ఇవ్వాలి అనుకుంటున్నాను. మీరు ఏ యూజర్ ఫ్రమ్, ఇప్పుడు మీరు కొరియర్ పంపిస్తున్నారు, రిసీవ్ చేసుకునే పర్సన్ డీటెయిల్స్ కాకుండా ఎవరు పంపిస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ. అంటే మనం ఎవరి యూజర్ ఇన్ఫర్మేషన్ ఇంకో యూజర్కి పంపిస్తున్నాం, ఎవరి యూజర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళది ఇవ్వాలి ఇక్కడ. ఓకే, డిడిఐసి యూజర్ ఇన్ఫర్మేషన్ నేను వేరే యూజర్కి కాపీ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ డిడిఐసి టైప్ చేసి ఈ కాపీ క్లిక్ చేయాలి. అప్పుడు ఫ్రమ్ ఎవరు? డిడిఐసి. ఎవరి నుంచి ఎవరికి పంపిస్తున్నారు? టు అంతే ఎవరికి. టు ఎవరి నుంచి ఎవరికి పంపిస్తున్నారు? టు అంతే ఎవరికి పంపిస్తున్నారు. సో టు అనేది న్యూ యూజర్ అయి ఉండాలి. ఇప్పుడు దాకా మీ సిస్టంలో ఆ యూజర్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ అనేది నా సిస్టంలో ఇప్పుడు దాకా యూజర్ లేదు, అది న్యూ యూజర్ అది. సో టూ ప్లేస్లో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మీరు కాపీ చేసేటప్పుడు ఫ్రమ్ అనేది మీ సిస్టంలో ఉండాలి, టు అనేది న్యూ యూజర్ అయి ఉండాలి, మీ సిస్టంలో ఉండకూడదు. టు అనేది సూపర్ న్యూ యూజర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? సూపర్ అనే యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. ఎలా క్రియేట్ చేస్తున్నాను? డిడిఐసి యూజర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా సూపర్ యూజర్ కాపీ చేసి నేను క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏవైతే టిక్ మార్క్ పెట్టినాయో ఆ ట్యాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇవన్నీ డిడిఐసికి సంబంధించిన ట్యాబ్స్. ఇక్కడ ఏవైతే టిక్ మార్క్ పెట్టావో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో కాపీ అయిపోద్ది. కాపీ. సో ఇక్కడ ఏంటంటే పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. ఎవరికి? సూపర్ అనే యూజర్ న్యూ యూజర్ కాబట్టి ఆ సూపర్ యూజర్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. basis.143 basis.143 ఎంటర్ చేశాక సేవ్ క్లిక్ చేయాలి. సూపర్ యూజర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడేంటి? సూపర్ యూజర్ నుంచి లాగిన్ అవ్వాలి. సూపర్ యూజర్ క్రియేట్ చేసింది 000 క్లయింట్. యూజర్ నేమ్ వచ్చి సూపర్, పాస్వర్డ్ వచ్చి basis.143. న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే అది డైలాగ్ యూజర్. basis.123 ఎంటర్. సో ఈ విధంగా మనం కాపీ చేసుకుంటాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? లాక్. అంటే ఇప్పుడు ఈ యూజర్ని మీరు లాక్ చేయాలనుకుంటున్నారు. లాక్ అంటే ఏంటి? ఎవరు వాడరు. ఇప్పుడు మీరు అందరు ఊరికి వెళ్తున్నప్పుడు, మీ ఫ్యామిలీ అంతా ఊరికి వెళ్తున్నప్పుడు మీ హోమ్కి లాక్ వేసేస్తారు. లాక్ వేసేయటం వల్ల ఏంటి? ఎవరు లోపలికి రాలేరు. అలాగే ఇక్కడ మీ యొక్క యూజర్ని లాక్ చేసామంటే ఎవరు ఆ యూజర్ నుంచి లాగిన్ అవ్వలేరు. దానికోసం లాక్ చేస్తాం. మీరు ఏ యూజర్ని లాక్ చేయాలనుకున్నారో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేశాక ఇక్కడ లాక్ అనే సింబల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం లాక్ చేసేటప్పుడు ఎలాగుంటుంది సింబల్, అంటే ఇంటి తాళంబుర లాక్ చేసేటప్పుడు ఎలాగుంటుంది అలాగే చూపిస్తుంది. చూడండి, లాక్ కానీ లాక్ అయిపోయింది సూపర్ యూజర్. ఇప్పుడు లాగిన్ అవ్వలేం. చూడండి, basis.123 లాక్ అయిపోయింది సూపర్ యూజర్. లాగిన్ అనేది జరగట్లేదు. అదే చెప్తుంది లాక్ లో ఉంది, ఎవరైతే ఆ పర్సన్ ఆ రెస్పాన్సిబుల్ అతనికి నోటిఫై చేయమని చెప్తుంది.
ఇప్పుడు అన్లాక్ చేయాలంటే ఏ యూజర్ మీరు అన్లాక్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్ని మీకు టైప్ చేసి మళ్ళీ లాక్ సింబల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి అన్లాక్ ఎలాగుందో సింబల్ అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు లాగిన్ అవుద్ది ఆ యూజరు. ఓకే, ఈ విధంగా ఒక యూజర్ని లాక్ అండ్ అన్లాక్ చేయొచ్చు. ఇంకో వే కూడా ఉంది. యూజర్ లాక్ అవుద్ది, రాంగ్ పాస్వర్డ్ 5 times అలా ఎంటర్ చేశారంటే యూజర్ లాక్ అవుద్ది. వాళ్ళు వచ్చి అడుగుతారు నా యూజర్ లాక్ అయింది, ఫీకో వాళ్ళందరూ వచ్చి నా యూజర్ లాక్ అయింది అన్లాక్ చేసిమని ఇలాగ అడుగుతారు. సో అప్పుడు కూడా మనం అన్లాక్ చేసేయాలి. ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటి, పాస్వర్డ్. ఇప్పుడు యూజర్ వస్తాడు, సూపర్ యూజర్ మీ దగ్గరకు వస్తారు, మీరు బేసిస్ టీమ్ సూపర్ యూజర్ మీ దగ్గరకు వచ్చి నా యూజర్ పాస్వర్డ్ ని మర్చిపోయాను, నాకు న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసిమని అడుగుతాడు మనల్ని. అప్పుడు మనం ఏం చేయాలి, న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేయాలి, న్యూ పాస్వర్డ్ టైప్ చేయాలి. ఇక్కడ ఇందాక ఇచ్చిన యూజర్ క్రియేట్ చేసిన ఇప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ తర్వాత చేంజ్ చేసిన పాస్వర్డ్ ఇవ్వకూడదు. 5 రిపీటెడ్ పాస్వర్డ్స్ మనం యూజ్ చేయకూడదు. ఓకే, ఇక్కడ basis.777 అని ఇస్తున్నాను, basis.777 అని ఇస్తున్నాను. కంటిన్యూ. పాస్వర్డ్ చేంజ్ అయింది. ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేశాక ఆ యూజర్ పర్సన్ లాగిన్ అవుతున్నాడు. ఇప్పుడు ఆ యూజర్ సూపర్ అనే యూజర్ పాస్వర్డ్ చేంజ్ చేసి ఇచ్చాను నేను అతనికి, అతను లాగిన్ అవుతున్నాడు. 000 సూపర్ అని ఇచ్చి basis.777 ఎంటర్. మళ్ళీ న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోగలుగుతాను, basis.789 basis.789 కంటిన్యూ. సో ఈ విధంగా యూజర్స్ పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు మనం ఆ విధంగా మనం పాస్వర్డ్ చేంజ్ చేసిస్తే వాళ్ళు లాగిన్ అవుతారు. వాళ్ళు లాగిన్ అయినప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అడగద్ది. అంతే, డైలాగ్ యూజర్ తో మీరు యూజర్ క్రియేట్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు లాగిన్ అవ్వగానే పాస్వర్డ్ మార్చుకోవాలి. అలాగే మీరు పాస్వర్డ్ చేంజ్ చేసి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు లాగిన్ అవ్వగానే పాస్వర్డ్ మార్చుకోవాలి. ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటి, డిలీట్. ఒక యూజర్ ని మీరు డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేయాలి, మీరు ఏ యూజర్ ని డిలీట్ చేయాలనుకున్నారో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేశాక ఇక్కడ డిలీట్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి, ఎస్ క్లిక్ చేయాలి. డిలీట్ అయిపోయింది. ఇప్పుడు డిలీట్ అయిందా లేదా ఎలా తెలుసుకోవచ్చు, ఈ యూజర్ నేమ్ ఇప్పుడు డిస్ప్లే చూపిమని అడుగుతాను, లేదని చెప్తుంది, డిలీట్ అయిపోయింది. ఈ విధంగా మనం డిలీట్ చేసుకోవాలి. యూజర్స్ టైప్ ఎన్ని యూజర్స్ ఉంటాయంటే డైలాగ్ యూజరు, సిస్టమ్ యూజరు, కమ్యూనికేషన్ యూజరు, రిఫరెన్స్ యూజరు, సర్ఫేస్ యూజర్ అని 5 టైప్స్ ఉంటాయి యూజర్స్ టైప్స్. డైలాగ్ యూజరు, ఇప్పుడు డైలాగ్ యూజర్ అంటే ఏంటి, మీరు లాగిన్ అయ్యారు సిస్టంలోకి, మీ రిక్వెస్ట్ ప్రాసెస్ జరగాలంటే డైలాగ్ యూజర్ ద్వారా జరగద్ది. కావాలంటే ఇక్కడ చూడండి, న్యూ యూఐ ఓపెన్ చేస్తున్నాను, అంటే న్యూ విండో ఓపెన్ చేశాను. SM50 టీ కోడ్కి వెళ్తాం. SM50 అనే టీ కోడ్ మనం దేనికి యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఈ ప్రైమరీ నేను లాగిన్ అయినది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో, ఆ ఇన్స్టాన్స్ యొక్క వర్క్ ప్రాసెస్ స్టేటస్ చూడడానికి SM50 టీ కోడ్, వర్క్ ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఇవి వర్క్ ప్రాసెస్ అన్ని వెయిటింగ్ ఉన్నాయి. డైలాగ్ చూడండి. ఓకే, ఇక్కడ నేను డైలాగ్ 100 పెంచేసిన్నాను, లాస్ట్ లో ఏమన్నా రన్నింగ్ ఉంటుంది చూడాలి. ఇదిగోండి రన్నింగ్, 85th డైలాగ్ రన్నింగ్. ఎందుకంటే 85th డైలాగు ఈ యూజర్ రిక్వెస్ట్ తీసుకుంది, admin_000. సో admin_000 అంటే ఒక యూజర్ రిక్వెస్ట్ ప్రాసెస్ అవ్వాలంటే డైలాగ్ వర్క్ ప్రాసెస్ ద్వారా జరగద్ది. ఓకే, అది డైలాగ్ వర్క్ ప్రాసెస్. డైలాగ్ లాగిన్, డైలాగ్ యూజర్ మనం లాగిన్ అయ్యేది డైలాగ్ యూజరే, ఆ రిక్వెస్ట్ ప్రాసెస్ జరిగేది డైలాగ్ వర్క్ ప్రాసెస్ ద్వారా.
సో డైలాగ్ యూజర్ తో లాగిన్ అనేది పాసిబుల్. డైలాగ్ యూజర్ తో మీరు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ మార్చుకోమంటది. అలాగే పాస్వర్డ్ చేంజ్ చేసి ఇచ్చినప్పుడు కూడా పాస్వర్డ్ మీరు మార్చుకోవచ్చు, మీరే మార్చుకోవచ్చు, అడ్మినిస్ట్రేటర్ తో సంబంధం లేదు. అలాగే మల్టిపుల్ లాగిన్స్ అంటే ఇప్పుడు చూడండి, మల్టిపుల్ లాగిన్స్ అంటే నేను ఆల్రెడీ admin_000 యూజర్ తో నేను లాగిన్ అయినాను సిస్టమ్ లో, అది ఆల్రెడీ లాగిన్ లో ఉంది. మళ్ళీ admin_000 తో నేను లాగిన్ ట్రై చేస్తున్నాను. ఏమని వస్తుంది ఇక్కడ? 3 ఆప్షన్స్ వస్తున్నాయి. మల్టిపుల్ లాగిన్స్ నేను చేసేది డైలాగ్ యూజర్ తో మల్టిపుల్ లాగిన్ ట్రై చేస్తున్నాను. మల్టిపుల్ లాగిన్ చేస్తే ఏం చెప్తుంది? ఆల్రెడీ నువ్వు 000 క్లయింట్ తో admin_000 యూజర్ ఆల్రెడీ లాగిన్ అయినది ఈ ఐపీ అడ్రస్ లో పర్టికులర్ డేట్ పర్టికులర్ టైం అని చెప్తుంది. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఇప్పుడు మీ ఫ్రెండ్కి మీరు ఫేస్బుక్ డీటెయిల్స్ ఇచ్చినారు అనుకోండి, అతను లాగిన్ అవుతాడు, ఆఫ్టర్నూన్ లాగిన్ అయ్యి అలాగే వదిలేసినాడు అనుకోండి. ఇప్పుడు మీరు లాగిన్ అయ్యేటప్పుడు అది చెప్పద్ది పర్టికులర్ గా బెంగళూరులో క్రోమ్ అనే బ్రౌజర్ లో పర్టికులర్ ఐపీ అడ్రస్ లో ఆల్రెడీ ఈ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయినది అని చెప్పద్ది. సేమ్ అలాగే ఇక్కడ కూడా. ఇక్కడ ఏంటి ఆప్షన్? కంటిన్యూ విత్ దిస్ లాగాన్ అండ్ ఎండ్ ఎనీ అదర్ లాగాన్ ఇన్ ద సిస్టమ్. ఈ లాగాన్ అవుతే కంటిన్యూ అవుద్ది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. ఇక్కడ ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది కదా admin_000 యూజర్, ఐ క్లోజ్ అయిపోద్ది. సెకండ్ ఆప్షన్ ఏంటి? కంటిన్యూ విత్ దిస్ లాగాన్ వితౌట్ ఎండింగ్ ఎనీ అదర్ లాగాన్స్ ఇన్ ద సిస్టమ్. ఈ లాగాన్ కంటిన్యూ అవుద్ది, ఇది కూడా కంటిన్యూ, ఓల్డ్ అన్ని కంటిన్యూ అవుద్ది. థర్డ్ వన్ ఏంటి? టెర్మినేట్ దిస్ లాగాన్ అంటే ఇప్పుడు ఏదైతే ట్రై చేసామో ఇది క్లోజ్ అయిపోద్ది, ఓల్డ్ అన్ని రన్నింగ్ లో ఉంటుంది. సో అంతే, మల్టిపుల్ లాగాన్స్ చేసుకోవచ్చు. డైలాగ్ యూజర్ ద్వారా మీరు మల్టిపుల్ లాగాన్స్ చేయొచ్చు, కానీ మల్టిపుల్ లాగాన్స్ చేసేటప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టే మీరు మల్టిపుల్ లాగాన్స్ కి చేయగలరు. సో ఇది డైలాగ్ యూజర్. నెక్స్ట్ ఏంటి? సిస్టమ్ యూజర్. సిస్టమ్ యూజర్ తో లాగిన్ అవ్వలేం. సిస్టమ్ యూజర్ సిస్టంలోకి లాగిన్ జరగదు. ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్ లోనే చెప్పేస్తుంది డైలాగ్ యూజర్ తో లాగిన్ అవ్వండి, మీది సిస్టమ్ యూజర్, అందువల్ల నేను లాగిన్ చేయను అని చెప్పొద్ది. సిస్టమ్ యూజర్ తో లాగిన్ జరగదు. సిస్టమ్ యూజర్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే డైలాగ్ ఫ్రీ కమ్యూనికేషన్ విత్ ఇన్ ద సిస్టమ్. అంటే ఒక సిస్టమ్ లో, అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ జాబ్ ఉంది ఒక సిస్టమ్ లో, RFC కనెక్షన్, ఇలాగ ఒక సిస్టమ్ లో డైలాగ్ ఫ్రీ కమ్యూనికేషన్ విత్ ఇన్ ద సిస్టమ్. యాక్చువల్ గా సిస్టమ్ యూజర్ మనకి లాగిన్ జరగదు కాబట్టి సిస్టమ్ యూజర్ తో మనకి పని లేదు. కమ్యూనికేషన్ యూజర్ అంటే ఇప్పుడు RFC కనెక్షన్ ఉంది, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ మీరు కనెక్షన్ చేయాలి, కమ్యూనికేట్ జరగాలి, దానికి కమ్యూనికేషన్ యూజర్. కమ్యూనికేషన్ యూజర్ తో కూడా మనకి లాగిన్ కుదరదు. కమ్యూనికేషన్ యూజర్ కూడా మన కంపెనీలో మనం యూజ్ చేయము, ఎందుకంటే లాగిన్ కుదరదు కాబట్టి. సిస్టమ్ యూజర్ కూడా లాగిన్ కుదరదు కాబట్టి మనం యూజ్ చేయము. సర్వీస్ యూజర్ మాత్రం లాగిన్ కుదురుతుంది. ICF అనేది ఉంటుంది, దాని ద్వారా లాగిన్ అవడానికి సర్వీస్ యూజర్ యూజ్ చేస్తాము. కానీ హైలీ రిస్ట్రిక్షన్ ఆథరైజేషన్స్ ఉంటుంది, అడుగడుగున ఆథరైజేషన్ ఉంటుంది సర్వీస్ యూజర్ తో. సో మనకి అంత హైలీ రిస్ట్రిక్టెడ్ ఆథరైజేషన్ యూజర్ ని మనం మెయింటైన్ చేయలేము కంపెనీలో. మనకి అన్ని హైలీ రిస్ట్రిక్టెడ్ ఆథరైజేషన్ ఉండకూడదు, అందువల్ల మనకి డైలాగ్ యూజర్ ఒక్కటే కరెక్ట్. సర్వీస్ యూజర్ తో మనం యూజ్ చేయలేము. సర్వీస్ యూజర్ తో మీరు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు మిమ్మల్ని పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని అడగదు. సర్వీస్ యూజర్ తో మల్టిపుల్ లాగాన్స్ ఎన్నన్నా చేసుకోవచ్చు, అలాగ ఆప్షన్స్ రాదు, ఎన్ని మల్టిపుల్ లాగాన్స్ అన్నా చేయొచ్చు. అలాగే మీ డైలాగ్ యూజర్ పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అయిపోతున్నప్పుడు అది చెప్పద్ది, మీ పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అయిపోతుంది, న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని. మీరే న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా రిఫరెన్స్ యూజర్ అనేది ఏంటంటే ఒక యూజర్ కి ఎడిషనల్ ఆథరైజేషన్ ఇవ్వడానికి, ఎడిషనల్ ఎక్స్ట్రా పర్మిషన్ ఆథరైజేషన్ ఇవ్వడానికి రిఫరెన్స్ యూజర్ అనేది మనం యూజ్ చేస్తాము. ఇవి యూజర్స్ టైప్. నెక్స్ట్ ఇక్కడ కింద యూజర్ గ్రూప్ ఉంది, గ్రూప్ అనేది ఏంటో చూద్దాం. సో ఇప్పుడు దాకా మనము ఒక యూజర్ క్రియేషన్ అది చూసాము. ఇప్పుడు ఒకేసారి మనము మోర్ దెన్ 1 యూజర్, ఒక యూజర్ కన్నా ఎక్కువ యూజర్ ఒకేసారి క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? ఒకేసారి పర్లేదు, ముందు యూజర్ గ్రూప్ చూద్దాం. SUGR యూజర్ గ్రూప్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ SUGR ఎంటర్.
మీరు ఏ నేమ్తో యూజర్ గ్రూప్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్ అనే ఉందో లేదో చూద్దాం. డైలాగ్ అనే గ్రూప్ నేమ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ నేమ్తో గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. క్రియేట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏ యూజర్ కని ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ గ్రూప్ టెస్ట్ ఏమైనా రాయాలనుకుంటే రాసేది, లేదంటే సేవ్. గ్రూప్ క్రియేట్ అయిపోయింది. బై డిఫాల్ట్గా మీరు SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీకు సూపర్ అనే గ్రూప్ ఒక్కటే ఉంటుంది డిఫాల్ట్గా. దాని తర్వాత అది కాకుండా మీకు వేరే గ్రూప్ కావాలంటే ఈ విధంగా SUGRT కోడ్కి వచ్చి గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. గ్రూప్ అనేది ఎందుకు అంటే ఇప్పుడు 100 మంది యూజర్స్ ఈరోజు జాయిన్ అయ్యారు. ఆ 100 మంది యూజర్స్కి అడ్మినిస్ట్రేటర్ని అలోకేట్ చేయాలి. అంటే ఇప్పుడు కంపెనీలో 5 అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. ఒక 20 మందిని ఒక గ్రూప్గా క్రియేట్ చేసి ఆ 20 మందిని ఒక అడ్మినిస్ట్రేటర్కి ఇచ్చేస్తే అడ్మినిస్ట్రేటరే ఆ 20 మందిని చూసుకోవాలి. సో ఏ గ్రూప్కి ఏ అడ్మినిస్ట్రేటర్ ఇచ్చామో ఆ అడ్మినిస్ట్రేటర్ ఆ గ్రూప్నే చూసుకోవాలి. వేరే గ్రూప్ని చూసుకునే దానికి రైట్స్ ఉండవు. ఇప్పుడు ఒకవేళ యూజర్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ యూజర్కి ఏ గ్రూప్ ఇవ్వలేదు అనుకోండి, మనము ఆ యూజర్ని ఆ కంపెనీలో ఉన్న ఏ అడ్మినిస్ట్రేటర్ అన్నా మెయింటైన్ చేయొచ్చు, హ్యాండిల్ చేయొచ్చు. సో ఇప్పుడు యూజర్ గ్రూప్ క్రియేట్ చేసాము. ఈ యూజర్ గ్రూప్ ఇప్పుడు మాస్ యూజర్స్ మోర్ దెన్ 1 యూజర్ని ఒకేసారి ఎలా క్రియేట్ చేయాలి? SU10 టీ కోడ్ ఒకేసారి మోర్ దెన్ 1 యూజర్ని క్రియేట్ చేయడానికి టీ కోడ్ SU10. ఇక్కడ యూజర్ నేమ్స్ ఇవ్వాలి. వన్ బై వన్ యూజర్ నేమ్స్ అన్ని ఇవ్వాలి. మీరు క్రియేట్ చేసే యూజర్ నేమ్స్ అన్ని 1 బై 1 ఇవ్వాలి. సో ఇలాగ యూజర్స్ నేమ్స్ అన్ని ఇచ్చాక ఇది క్రియేట్ బటన్, క్రియేట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి డైలాగ్. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ 5 యూజర్స్ ఈ డైలాగ్ యూజర్కి ఇచ్చేసాను. డైలాగ్ గ్రూప్ సంబంధించిన వాళ్ళు ఈ 5 యూజర్స్. ఈ డైలాగ్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు ఉంటారో ఆ అడ్మినిస్ట్రేటరే ఈ 5 యూజర్స్ ని మెయింటైన్ చేస్తాడు. దానికోసమే మనం యూజర్ గ్రూప్ అనేది క్రియేట్ చేసేది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి లాగిన్ డేటాలో సింగిల్ యూజర్ క్రియేట్ చేసేటప్పుడు పాస్వర్డ్ అడిగింది, కానీ ఇక్కడ పాస్వర్డ్ అడగలేదు. చూడండి ఇక్కడ బై డిఫాల్ట్ గానే వచ్చేస్తుంది పాస్వర్డ్. సో జస్ట్ సేవ్ ప్రొఫైల్స్ ఇవ్వాలి. సేవ్. సో ఇవే ద్రావిడ్ అనే యూజరు, ఇది పాస్వర్డ్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పాస్వర్డ్. గంగులీ అనే యూజరు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇది ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి లోకల్ ఫైల్ క్లిక్ చేసి HTML ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేయాలి. ఎక్కడ లొకేషన్ అని అడుగుతుంది. నేను ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీద ఫైల్ నేమ్ వచ్చి సో ఇది ఇచ్చాను. సేవ్ జనరేట్. రిమెంబర్ మై డెసిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలో. సో మనకి డెస్క్టాప్ మీద నేను సేవ్ చేసింది డెస్క్టాప్ మీద మనకి అవైలబుల్ ఉంటుంది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్. ఓకే. సో ద్రావిడ్ అనే యూజర్తో మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఈ పాస్వర్డ్ యూజ్ చేయాలి. సో మళ్ళీ ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నారు కాబట్టి న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. సో ఈ విధంగా గ్రూప్ యూజర్స్ని క్రియేట్ చేస్తూ ఆ విధంగా యూజర్ గ్రూప్ అలోకేట్ చేస్తాం ఆ గ్రూప్ యూజర్స్కి. కంపెనీలో యూజర్ ఐడి కంపెనీలో మనం లాగిన్ అయినప్పటి నుంచి మనకి ప్రతిదీ కూడా ఆథరైజేషన్ ఉంటుంది, రిస్ట్రిక్షన్ ఉంటుంది.
ఫస్ట్ మీరు లాగిన్ అయ్యేటప్పుడు 000 క్లయింట్ మీ యూజర్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఆ యూజర్ డైలాగ్ యూజరా కాదని చెక్ చేస్తుంది. డైలాగ్ యూజర్కే లాగిన్ కుదురుతుంది కాబట్టి డైలాగ్ యూజర్ అయితే ఆ యూజర్కి పర్మిషన్ ఉందా లేదా చెక్ చేస్తుంది. పర్మిషన్ లేకపోతే రిజెక్ట్ చేసేస్తుంది. ఓకే పర్మిషన్ ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది. చేశాక మళ్ళీ మీరు టీ కోడ్ ఎంటర్ చేసేటప్పుడు ఈ యూజర్కి ఆ టీ కోడ్లో పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. పర్మిషన్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. పర్మిషన్ లేకపోతే రిజెక్ట్ చేసేస్తుంది. మళ్ళీ ఆ టీ కోడ్లో పర్మిషన్ ఉంటే మళ్ళీ లాగిన్ అయ్యాక మళ్ళీ మనం సపోజ్ యూజర్ క్రియేట్ ఇది ఉంది కదా, లేదు ఇతనికి క్రియేట్ ఒకటే పర్మిషన్ ఉంది, పాస్వర్డ్ చేంజ్ చేసే పర్మిషన్ లేదు. సో ఇలాగ ప్రతి దగ్గర రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఆథరైజేషన్ జరుగుతుంటుంది. పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ ఉన్నాయో మనం చేయగలం. ఎందుకు అలా చేస్తున్నాడు, ఎందుకు ఎస్ఏపి వాడు అలా మెయింటైన్ చేస్తున్నాడు అంటే వాడు డేటాను ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అలా రిస్ట్రిక్షన్ ఆథరైజేషన్ కానీ లేదనుకోండి, మనం ఏదంతా చేసేసామంటే డేటా అనేది ప్రొటెక్ట్ లో ఉండదు. అందుకే కంపెనీలో కూడా మీకు ఇచ్చే ల్యాప్టాప్ లో ఎస్ఏపి ఉంటుంది. దానికి ఇచ్చిన యూజర్ నేమే పాస్వర్డ్ మీరు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కంపెనీలో దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు సేమ్ ఉండదు. అలాగే డేటాబేస్ లోకి లాగిన్ అవడానికి దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా సేమ్ ఉండదు. ఎందుకంటే డేటాను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ యూజర్స్ అందరూ లాగిన్ అయ్యి వర్క్ చేసి ఆ సిస్టమ్ ను కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మీకు ఇచ్చే ఎస్ఏపి లాగిన్ ప్యాడ్ ఉండే యూజర్ నేమ్ పాస్వర్డ్, మీరు ఇన్స్టాల్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్, డేటాబేస్ మెయింటైన్ అయ్యే యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్ని డిఫరెంట్ గా మెయింటైన్ చేస్తాడు డేటాను ప్రొటెక్ట్ చేసుకునే దానికి, డ్యామేజ్ కాకుండా ఉండడానికి. సో అలాగే మీరు ప్రతి దాంట్లో లాగిన్ అయినప్పుడు మీకు ఆ టీ కోడ్ పర్మిషన్ ఉందా లేదా, మీ యూజర్ కి యాక్సెస్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇది యూజర్ గురించి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్ అండి. ఓకే వినయ్ గారు, ఇంకోటి డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లో ఏసిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ చూపెట్టారండి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒకటి బ్యాలెన్స్ ఉందండి. అది డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ సిస్టమ్కి వచ్చే లోపల సేమ్ ఫస్ట్ మీరు ఎఫ్క్యూడిఎన్ చేసుకుంటారు, పేజింగ్ ఫైల్ సైజ్ చేస్తారు, తర్వాత మ్యాపింగ్ ఆఫ్ ఐపీ అడ్రస్ టు హోస్ట్ నేమ్ చేస్తారు. ఇక్కడ ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ కావాలి, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ డేటాబేస్ ఇన్స్టాల్ చేయరు, ఎందుకంటే డేటాబేస్ అనేది మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేశారో అక్కడ డేటాబేస్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేశారు. డేటాబేస్ ఇన్స్టాన్స్ ఏ సిస్టంలో మీరు ఇన్స్టాల్ చేశారో అక్కడ డేటాబేస్ని ఇన్స్టాల్ చేశారు. ఇక్కడ డేటాబేస్తో అవసరం లేదు. ఇక్కడ ఏం కావాలి మీకు, ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ కావాలి, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. కెర్నల్ సాఫ్ట్వేర్ కావాలి, అలాగే ఎస్డబ్ల్యూపిఎం ఎస్ఏపి కార్ యూస్ చేసుకుని ఎస్డబ్ల్యూపిఎం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ప్రీ రిక్వెస్ట్ చెక్ చేసుకుని తర్వాత ఇన్స్టాల్ చేయాలి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. దిస్ పీసీ డబుల్ క్లిక్ చేయాలి, డి డ్రైవ్ డబుల్ క్లిక్ చేయాలి, EHPate ఫర్ SAP ERP 6.0 ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి, SWPM ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి, స్క్రోల్ డౌన్ చేయాలి, SAP entity ఫైల్ ని డబుల్ క్లిక్ చేయాలి. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ చేయడానికి కంటిన్యూ టు దిస్ వెబ్సైట్ నాట్ రికమెండెడ్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ స్మాల్ లెటర్స్ లో admin.123. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఓకే క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి, SAP బిజినెస్ సూట్ 7/9/2016 ఎస్పెన్ చేయాలి, SAP EHPate ఫర్ SAP ERP 6.0 ABAP ఎస్పెన్ చేయాలి, డేటాబేస్ మంది MS SQL సర్వర్ ఎస్పెన్ చేయాలి, ఇన్స్టాలేషన్ ఎస్పెన్ చేయాలి. మనం చేసే డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఓకే అప్లికేషన్ సర్వర్ ABAP ఎస్పెన్ చేయాలి. మనం చేసే డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ దాన్ని ఎక్స్పెండ్ చేయాలి. సో మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసేది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, దాన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి.
టిపికల్ ఆర్ కస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేస్తే లాగ్ ఆఫ్ అవుద్ది. ఓకే క్లిక్ చేయాలి. మనం లాగిన్ అవ్వాలంటే Ctrl+Alt+Delete టు సైన్ ఇన్. VM send Ctrl+Alt+Delete. Username administrator. Password admin.123. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి, లేదా మౌస్తో ఆ యారోని క్లిక్ చేయొచ్చు లాగిన్ అవ్వడానికి. ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ SAP ఇన్స్టి డబుల్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. కంటిన్యూ టు దిస్ వెబ్సైట్ నాట్ రికమెండెడ్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ admin.123 స్మాల్ లెటర్స్. ఓకే క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక. సో ఇక్కడ ప్రొఫైల్ డైరెక్టరీ ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? ఏ ప్రొఫైల్ డైరెక్టరీ అడుగుతుంది? ఏ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అడుగుతుంది? ASCS ఇన్స్టాన్స్ యొక్క సిస్టమ్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. //ASCS ఇన్స్టాన్స్ యొక్క కంప్యూటర్ నేమ్ వచ్చి DEVSRV. /SAPMNTN స్మాల్ లెటర్లు వచ్చి /SID ఇవ్వాలి. /SYS/profile. మీకు ప్రొఫైల్ డేటాబేస్ ఇన్స్టాన్స్ లో ఉండవు, ASCS ఇన్స్టాన్స్ లో ఉంటాయి. తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ASCS ఇన్స్టాన్స్ మీద బేస్డ్ అయి ఇన్స్టాల్ అవుతుంది. //ASCS ఇన్స్టాన్స్ యొక్క కంప్యూటర్ నేమ్ వచ్చి DEVSRV. /SAPMNT /SID /SYS/profile. అది ప్రొఫైల్ డైరెక్టరీ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ అడుగుతుంది. మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ ఎంత? 3610. యాక్చువల్గా మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ వచ్చి $36. ప్లేస్ లో మీ ASCS ఇన్స్టాన్స్ నంబర్ ఉండాలి. ASCS ఇన్స్టాన్స్ నంబర్ వచ్చి 10. అందువల్ల మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ వచ్చి 3610. నెక్స్ట్ క్లిక్ చేయాలి. మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ ఎంటర్ చేశాక. మాస్టర్ పాస్వర్డ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసి లాగిన్ అవ్వాలంటే ఈ పాస్వర్డ్ ద్వారానే. అందువల్ల ఈ పాస్వర్డ్ మర్చిపోకూడదు. మాస్టర్ పాస్వర్డ్ అంటాం. 2 times ఎంటర్ చేయాలి. మాస్టర్ పాస్వర్డ్ 2 times ఎంటర్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి.
నెక్స్ట్ క్లిక్ చేయాలి. డేటాబేస్ ఇన్స్టెన్స్ అంతే. మీరు ఎక్కడైతే డేటాబేస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారో, డేటాబేస్ ఇన్స్టెన్స్ ఎక్కడ ఇన్స్టాల్ చేశారో దాని కంప్యూటర్ నేమ్ కరెక్ట్గానే ఉంది. దాని కంప్యూటర్ నేమ్ QSSRV ఆ సిస్టంలోనే డేటాబేస్ ఇన్స్టాల్ చేసింది. కంప్యూటర్ నేమ్ కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. SAP SID ఏదో డేటాబేస్ ఐడి కూడా అదే. మీ SAP SID DV, డేటాబేస్ ఐడి కూడా అదే DEV. నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. ఇవన్నీ కెర్నల్ ఫైల్స్ అడుగుతుంది. బ్రౌజ్ చేసి కెర్నల్ ఫైల్ ప్రొవైడ్ చేయాలి. కెర్నల్ సాఫ్ట్వేర్ ని మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్, అన్నీ అవైలబుల్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్, అవైలబుల్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. బై డిఫాల్ట్ గా 00 ఉంది. నేను చేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. 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 సో ఎక్స్పోర్ట్ ఫైల్ అడుగుతుంది. SAP ERP 6.0 AHP ఎక్స్పోర్ట్ ఫైల్ ఇవ్వాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఎక్స్పోర్ట్ ఫైల్ ఇచ్చాక
నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. మనకి ఇప్పుడు ఒక కీ ఐడి కీ వాల్యూ వస్తుంది. బ్యాకప్ చేసుకుని ఓకే క్లిక్ చేయాలి. రివ్యూ పారామీటర్ సమ్మరీ స్క్రీన్. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. సక్సెస్ మెసేజ్ ఓకే క్లిక్ చేయాలి. ఫీడ్బ్యాక్ క్లోజ్ చేసేయాలి. ఎగ్జిస్ట్, క్లోజ్ బ్రౌజర్. సో ఈ విధంగా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏం లేదు, అన్ని ఇన్స్టాన్సెస్ సపరేట్ సిస్టంలో అలా మెయింటైన్ చేసేదే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. సో ఈ విధంగా ప్రతి ఇన్స్టాన్స్ ని ఒక్కొక్క సిస్టంలో అలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఓకేనా? ఓకే అండి. వినయ్ గారు, ఇది బ్యాకప్ ఫైల్ పంపిస్తా అని అన్నారండి. మా మెయిల్ ఐడీస్ పెట్టాము గ్రూప్ లో. ఓకే, రేపు పంపిస్తాను. రేపు ఒకసారి గుర్తు చేయండి. ఇంకోటి లాంగ్వేజ్ ఫైల్ కూడా పంపరండి. అదే రేపు పంపిస్తాను. రేపు గుర్తు చేయండి. నాకు 10 కి అలా కాల్ చేసి గుర్తు చేయండి. ఓకే, మార్నింగ్. ఓకే అండి. యా ఓకే. ఇక్కడ స్టాప్ చేస్తున్నాను ఈరోజు. రేపు వచ్చి రోల్ అనే టాపిక్ చెప్తాను మీకు. ఓకే అండి. థ్యాంక్ యూ. యా థ్యాంక్స్ టు ఆల్. బాయ్.